అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 2 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. నిన్న శిల్పకళా వేదికలో 5,000 మంది రైతులతోటి రేవంత్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్లో రైతు భరోసా డబ్బులు విడుదల చేసిండు. సుమారు 41 లక్షల మంది రైతులకు రేవంత్ రెడ్డి రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేసేటటువంటి కార్యక్రమం చేసిండు. సో రైతు భరోసా డబ్బులు ఎవరెవరికైతే పడ్డాయో వాళ్ళు కామెంట్లో కామెంట్ పెట్టండి. రైతు భరోసా డబ్బులు రానటువంటి వాళ్ళు రాలేదని చెప్పి కామెంట్ పెట్టండి. వచ్చిన వాళ్ళు వచ్చినాయి అని చెప్పి కింద కామెంట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేయండి. అట్లనే మీ బ్యాంక్ అకౌంట్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి, రైతు భరోసా డబ్బులు వచ్చినాయా రాలేదా అనేది. రైతు భరోసా డబ్బులు రానటువంటి వాళ్ళకి ఎందుకు రాలేదనేది కూడా విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. ఒకవేళ వచ్చిన వాళ్ళకి ఎందుకు వచ్చినాయి అనేటటువంటి విషయాన్ని కూడా నేను చెప్తా. ఒకవేళ రానటువంటి వాళ్లకు దాదాపు ఇంకా 2-3 రోజులలో వస్తాయి. ఎందుకంటే ఎకరానికి సంబంధించినటువంటి రైతు భరోసా సుమారు 5వ తారీఖు వరకు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడుతూనే ఉంటాయి. సో విడతల వారీగా రైతు భరోసా డబ్బులు రావచ్చు. సో నిన్న అకౌంట్లో విడుదల చేసిండు. సో ఈ రోజు కొంతమందికి రైతు భరోసా డబ్బులు వస్తాయి, రేపు కొంతమందికి వస్తాయి, ఎల్లుండి కొంతమందికి వస్తాయి, ఆ తర్వాత ఆవలెల్లుండి కొంతమందికి వస్తాయి. ఇట్లా 5వ తారీఖు వరకు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడుతూనే ఉంటాయి. సో రానటువంటి వాళ్ళు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. రైతు భరోసా డబ్బులు మీకు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు రాలేదనేటటువంటి విషయాన్ని కూడా ఈ వీడియోలో మనం పిన్ టు పిన్ మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం కూడా చేద్దాం. నిన్న ఎకరానికి 6,000 రూపాయల చొప్పున సుమారు 2 ఎకరాలకు 12,000 రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు అకౌంట్లో విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిరు. ఆ వీడియో ఆల్రెడీ మన దగ్గర ఉన్నది. నిన్న రేవంత్ రెడ్డి ల్యాప్టాప్లో ఆ డబ్బులు విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. నిన్న బటనొత్తుడితోటే దాదాపు 41 లక్షల మంది రైతుల అకౌంట్లో రైతు భరోసా డబ్బులు మొత్తానికి విడుదలైనటువంటి పరిస్థితి. బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి రైతు భరోసా డబ్బులను విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. సుమారు 2 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు విడుదల చేసిండు. సో మొత్తానికైతే బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డి వాళ్ళు నవ్వుకుంటున్నటువంటి ఆ విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో 44.28 లక్షల మంది రైతులకు రూపాయలు 2,482.2 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిరు. అంటే దగ్గర 44 లక్షల మంది రైతులకు రైతు భరోసా వచ్చిందంటున్నారు. కానీ 41 లక్షల మంది రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు విడుదలైందనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇంకా దగ్గర 3,28,000 మందికి రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడాల్సినటువంటి అవసరం ఉన్నాయి. అవి కూడా చిన్నగా రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా రైతు భరోసా డబ్బులు ఎంతమందికి వచ్చినాయి, ఎంతమందికి రాలేదు, రాకపోవడానికి రీజన్ ఏంది, ఏం కథ అనేది కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా మనం ఒకసారి డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేద్దాం. ఫస్ట్ రైతు భరోసా డబ్బులు రేవంత్ రెడ్డి ఎంతమందికి ఇచ్చిండు, సో ఎన్ని వేల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఇచ్చింది అనేది కూడా ఒకసారి మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేయాలి. దాదాపు 41,37,000 మంది రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిరట. సుమారు ఎంత? 41,37,000 మంది రైతులకు రేవంత్ రెడ్డి రైతు భరోసా డబ్బులు విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిన డైరెక్ట్ అకౌంట్లో రైతు భరోసా డబ్బులు పడ్డాయి. మొత్తం రేవంత్ రెడ్డి 73 లక్షల మంది రైతులకు 73 లక్షల దాదాపు రేవంత్ రెడ్డి రైతు భరోసా డబ్బులు ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నాడు అంటే సుమారు నేను ఒకసారి మీకు లెక్క కూడా చెప్తా. 73,32,000 మంది రైతులకు రేవంత్ రెడ్డి రైతు భరోసా డబ్బులు విడుదల చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఈ 73,32,000 మంది రైతులకు సుమారు 9,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా విడుదల చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తామంటున్నాడు. కానీ ఇది ఫేక్ న్యూస్, అంత సినిమా లేదు. రేవంత్ రెడ్డి 4,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఇప్పుడు చిన్న మెల్లగా ఏదో 2,400 కోట్ల రూపాయలు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేసేటటువంటి కార్యక్రమం చేసిండు. సో సుమారు 73,32,000 మంది రైతులకు రైతు భరోసా రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు. సుమారు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి తయారవుతున్నాడు. ఇప్పుడు వాస్తవానికి ఎండాకాలం పంటకు సంబంధించి 70 లక్షల మందికి మాత్రమే రేవంత్ రెడ్డి రైతు భరోసా డబ్బులు ఇచ్చిండు. ఇప్పుడు 3,32,000 మంది ఎట్లా పెరిగిందంటే కొత్తగా ఎవరైతే రైతు భరోసా కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళకు కూడా రేవంత్ రెడ్డి రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అంటే కొత్తగా ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నారు కదా చాలామంది. నేను అప్లికేషన్ కూడా మీకు చూపించిన, మొన్న చెప్పిన అప్లికేషన్ దాదాపు ఈ నెల 5వ తారీఖు వరకు ఛాన్స్ ఉంటుండే అనుకుంటా. సో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు 5వ తారీఖు లోపు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. 5వ తారీఖు లోపు మీరు అప్లై చేసుకుంటే అట్లా కూడా మీకు రైతు భరోసా డబ్బులు పడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎట్లా అప్లై చేసుకోవాలనేది కూడా నేను చివరిలో లాస్ట్ మీకు చెప్పేటటువంటి కార్యక్రమం కూడా చేస్తా. ఇంకా రైతు భరోసా ఎందుకు రాలేదు ఇంకా అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ రైతు భరోసాకు సంబంధించినటువంటి వివరాలను ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోవాలి. దాదాపు రేవంత్ రెడ్డి 2 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశాడు.
అంటే సుమారు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 6,000 రూపాయలు దాదాపు రేవంత్ రెడ్డి 12,000 రూపాయలు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో విడుదల చేసిండు 2 ఎకరాలకు సంబంధించి. ఇంకా మరి ఎన్ని రూపాయలు అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి రిలీజ్ చేసిండు? ఫస్ట్ 41,37,000 మంది రైతులకు రేవంత్ రెడ్డి రైతు భరోసా డబ్బులు విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆ తర్వాత ఎన్ని వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేసిందంటే 2,482.2 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి రైతు భరోసా డబ్బులు విడుదల చేసిండు. సుమారు 41,37,000 మంది రైతులకు రైతు భరోసా వచ్చినాయి. 2,482.2 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి రైతు భరోసా డబ్బులు ఇప్పుడు విడుదల చేసిండు. సుమారు 9,000 కోట్ల రూపాయలలో రేవంత్ రెడ్డి 2,482.2 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతు భరోసా డబ్బులు విడుదల చేసేసిండు. ఇది పాయింట్. ఇంకా ఒక ఎకరం ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు? ఒక ఎకరానికి రైతులకు ఎంతమందికి రైతు భరోసా ఇచ్చిండు? 2 ఎకరాలకు రైతు భరోసా ఎంతమందికి ఇచ్చిండు? ఒక ఎకరం ఉన్నటువంటి రైతులు అంటే ఒక ఎకరం లోపు భూమి ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అంటే సుమారు 14,65,000 మంది రైతులు ఉన్నారు. దగ్గర రేవంత్ రెడ్డి రైతు భరోసా ఎంతమందికి ఇచ్చిండు? ఒక ఎకరం లోపు ఉన్నటువంటి రైతుల కంటే 14,65,000 మంది రైతులు ఒక ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు ఉన్నారు. సో వీళ్ళకి రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇచ్చిండు. ఈ ఎకరం ఉన్నటువంటి రైతులకు రేవంత్ రెడ్డి ఎన్ని పైసలు ఖర్చు పెట్టిండు అంటే ఒక ఎకరానికి ఎన్ని వందల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి రైతు భరోసా డబ్బులు విడుదల చేసిందంటే 878.94 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి రైతు భరోసా డబ్బులు విడుదల చేసిండు. ఎకరంలోపు ఉన్నటువంటి రైతులు 14,65,000 మంది రైతులు ఉంటే 878.94 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఎకరానికి సంబంధించిన రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేసేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇక రెండో ఎకరానికి సంబంధించి ఎంతమంది ఉన్నారు అనేది కూడా మనం డిస్కస్ చేసుకుంటే 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు సుమారు 26,72,000 మంది ఉన్నారు. 26,72,000 మంది రైతులు 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఉన్నారు. అంటే దాదాపు ఈ 2 ఎకరాలకు రేవంత్ రెడ్డి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు ఎన్ని అకౌంట్లో వేసిందంటే దాదాపు 1,603.8 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి 2 ఎకరానికి రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేసేటటువంటి కార్యక్రమం చేసిండు. నిన్న కూడా ఆల్రెడీ నేను వీడియో చేసిన, ఈరోజు కొంత బ్రీఫ్ వీడియో చేస్తున్నా. ఈరోజు కూడా మీకు అర్థం కావాలి, కొంతమంది చూసిన వాళ్ళు ఉంటారు, చూడని వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్తున్నా. సుమారు 12,000 రూపాయలు 2 ఎకరాలకు ఇచ్చిండు. 41,37,000 మంది రైతులకు రైతు భరోసా డబ్బులు 2 ఎకరాలకు కలిపి ఇప్పటిదాకా వచ్చినాయి. అంటే 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు సుమారు 41,37,000 మంది రైతులు ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏమో 44,82,000 మంది రైతులు ఉన్నారని చెప్పి ఆయన అనౌన్స్మెంట్ చేసింది. కానీ రైతు భరోసా మాత్రం 41,37,000 మందికి మాత్రమే వచ్చింది. సుమారు 2,482 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి రిలీజ్ చేసిన పైసలు. ఒక ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు 14,65,000 మంది 878 కోట్లు రేవంత్ రెడ్డి ఎకరానికి రైతు భరోసా ఎకరానికి రిలీజ్ చేసిండు. రెండో ఎకరానికి 26,72,000 మంది రైతులు ఉంటే 1,603 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి 2 ఎకరానికి రిలీజ్ చేసిండు. అంటే దాదాపు 2,482 కోట్లు మొత్తం అయితే ఇప్పటిదాకా రిలీజ్ అయినాయి. సో ఇది చాలా క్లియర్ లెక్క, మీకు అర్థం కావాలని చెప్పిన. సో ఇప్పుడు రైతు భరోసా రానటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. రైతు భరోసా ఎందుకు రాలేదు, రాకపోవడానికి రీజన్ ఏందనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇప్పుడు రైతు భరోసా 41,37,000 మంది రైతులకు వచ్చింది. ఎట్లా అంటే ఇప్పుడు 2 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి ఉన్నది, ల్యాండ్, 2 ఎకరాల ల్యాండ్, 2 ఎకరాలకు సంబంధించినటువంటి పట్టా పాస్ పుస్తకం నా పేరు మీద ఉందనుకో, తిరుపతి నా పేరు మీద డైరెక్ట్ 2 ఎకరాల ల్యాండ్ పట్టా పాస్ పుస్తకం ఉంటే ఈ 2 ఎకరాల పట్టా నాకు సపరేట్ కాబట్టి ఈ 2 ఎకరాల భూమి మాత్రమే నా పేరు మీద ఉంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ 2 ఎకరాలకు మాత్రమే ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి 2 ఎకరాలకు ఇచ్చింది కాబట్టి సో 2 ఎకరాలకు నాకు రైతు భరోసా డబ్బులు పడ్డాయి, కేవలం 2 ఎకరాలకు మాత్రమే. అయితే ఇప్పుడు ఎకరం ఉన్నటువంటి వాళ్ళకు కూడా, ఒక ఎకరం ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎకరానికి రైతు భరోసా ఎత్తిచ్చిండు అంటే సుమారు 14 లక్షల మందికి కదా. ఒక ఎకరం మాత్రమే పట్టా పాస్ పుస్తకం సపరేట్ ఉన్నటువంటి వాళ్ళకు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడ్డాయి. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 5 ఎకరాల ల్యాండ్ ఉందనుకో, 5 ఎకరాల ల్యాండ్ ఉందనుకో, నాకు 5 ఎకర్స్ ల్యాండ్ ఉంది. నాకు 5 ఎకర్స్ ల్యాండ్ ఉంటే రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇచ్చింది కేవలం 2 ఎకరాలకు మాత్రమే ఇచ్చిండు. నా 5 ఎకరాల ల్యాండ్కు నాకు ఒకటే పేరు మీద పట్టా పాస్ పుస్తకం ఉన్నది. 5 ఎకరాల బిట్టు మొత్తం ఒకటే నాది, నా పేరు తిరుపతి,
తిరుపతి అనేటటువంటి పేరు మీద కేవలం 5 ఎకరాల ల్యాండ్ ఉంటుంది. ఈ 5 ఎకరాలు ఒకటే ఒక పట్టా పాస్ పుస్తకం ఉందనుకో, అప్పుడు 2 ఎకరాలకి రైతు భరోసా పడ్డది కాబట్టి, సో 2 ఎకరాలకు రైతు భరోసా పడాలంటే దీనిలోకి డివైడ్ చేయాలి. 3 ఎకరాలకు రైతు భరోసా ఇవ్వద్దు, 2 ఎకరాలకు మాత్రమే ఇవ్వాలి. డివైడ్ చేయడానికి టైం పడుతుంది. ఎందుకంటే పట్టా పాస్ పుస్తకం మొత్తం 5 ఎకరాలకు ఉన్నది. ఇప్పుడు 2 ఎకరాలకే రైతు భరోసా ఇవ్వాలంటే డివైడ్ చేయాలి కదా. అదే ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు మీద 2 ఎకరాలు మాత్రమే ఉందనుకో, 2 ఎకరాలు మాత్రమే పట్టా పాస్ పుస్తకం నా పేరు మీద ఉంటే, నాకు 2 ఎకరాల పట్టా పాస్ పుస్తకం సపరేట్ ఉంది కాబట్టి డైరెక్ట్ 2 ఎకరాలకు రైతు భరోసా పడుతుంది. కానీ నాకు 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు, లేదా 2.5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే 3 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు డివైడ్ కావడానికి టైం పడుతుంది అంతే. మీకు 10 ఎకరాల ల్యాండ్ ఉన్నా కూడా మీకు 2 ఎకరాలకే రైతు భరోసా వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎండాకాలం పంటకు సంబంధించి 70 లక్షల మంది రైతులకు 1 ఎకరానికి రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసి ఎట్లా ఇచ్చిండు అంటే, మీకు 100 ఎకరాల ల్యాండ్ ఉన్నా కూడా మీకు కేవలం ఒక 40 గుంటలకు మాత్రమే రైతు భరోసా వచ్చింది. అంటే 1 ఎకరానికి మాత్రమే వచ్చింది. ఎట్లా రేవంత్ రెడ్డి డివైడ్ చేసి ఇచ్చిండు, అంటే స్ప్లిట్ చేసిండు. 1 ఎకరానికి మాత్రమే కట్ చేసి ఇచ్చిండు. ఇప్పుడు కూడా అట్లా కటింగ్ జరగాలి కదా. చాలామంది రైతులు నాకు రైతు బంధు రాలేదు, రుణమాఫీ ఇంకా కాలేదు, ఇట్లా రకరకాలుగా ఫోన్లు చేస్తున్నారు. రైతు భరోసా 2 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి అందరికి వస్తాయి. కానీ దీంట్లో ఇంకో క్వశ్చన్ మార్క్ కూడా ఉన్నది. ఏంది చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు మీద 3 ఎకరాలు ఉందనుకో, 3 ఎకరాస్ నా పేరు మీద ఉందనుకో, 3 ఎకరాల పట్టా పాస్ పుస్తకం ఒకటే బిట్టు, 3 ఎకరాల ల్యాండ్ 3 ఎకరాలకు పట్టా పాస్ పుస్తకం ఒకటే ఉందనుకో, నా పేరు మీదనే ఉందనుకో, అప్పుడు నాకు 3 ఎకరాలు రైతు భరోసా రిలీజ్ చేసేటప్పుడు అప్పుడు నాకు 3 ఎకరాలకు పడతాయట. 3 ఎకరాలకు రేవంత్ రెడ్డి 2వ విడత రైతు భరోసా విడుదల చేస్తాడు కదా, అప్పుడు 3వ ఎకరానికి రైతు భరోసా పడుతుందట. అట్లా కూడా వినబడుతుంది చర్చ. ఒకవేళ 3 ఎకరాల ల్యాండ్ నాకు ఉంటే ఇప్పుడు 2 ఎకరాలకి రైతు భరోసా పడాలి అంటే 2 ఎకరాలకు రేవంత్ రెడ్డి వేస్తాడు, మిగతా ఇంకో ఎకరం ఉంటుంది కదా, అప్పుడు అదేమో 3వ ఎకరానికి వేసేటప్పుడు 3వ ఎకరానికి పడతాయి. అట్లా కూడా ఉంది ఒక చర్చ. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, ఎందుకంటే మీకు అర్థం కావాలి. నేను మొత్తుకునేది మళ్ళీ అనవసరం అవుతుంది, మీకు అర్థమైతేనే బాగుంటుంది. ఇప్పుడు 5 ఎకరాలు ఉందబ్బా నా పేరు మీద, మంచిగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా రైతన్నలకు. 5 ఎకరాలు ఉంది నా పేరు మీద, 5 ఎకరాల ల్యాండ్ నా పేరు మీద ఉన్నది. ఈ ల్యాండ్కి ఒకటే పట్టా పాస్ పుస్తకం. ఇప్పుడు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా 3 ఎకరాలు అమ్మ పేరు మీద ఉంటుంది అనుకో, లేకపోతే 2 ఎకరాలు నాన్న పేరు మీద అట్లుంటుంది. కానీ అట్లా కాకుండా ఇప్పుడు ఎట్లా సపరేటు 5 ఎకరాల ల్యాండ్ మొత్తం నా పేరు మీద ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి అనే పేరు మీద ఉన్నది. ఇప్పుడు రైతు భరోసా డబ్బులు 2 ఎకరాలకు సంబంధించి నాకు రాలేదు. రైతు భరోసా డబ్బులు 2 ఎకరాలకు రావాలంటే రేవంత్ రెడ్డి 3 ఎకరాలకు రైతు భరోసా కడియేసి నాకు 2 ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలి. కడియేసి అంటే అవి ఉంటాయి, తర్వాత వస్తాయి. 2 ఎకరాలకు ఇవ్వాలంటే దీంట్లోకి వెళ్ళి నన్ను కడియాలి కదా, స్ప్లిట్ ఇవ్వాలి కదా. 3 ఎకరాలు కడియేసి 2 ఎకరాలకై తీయాలి ఫస్ట్, ఆ తర్వాత 3 ఎకరాలకు తర్వాత ఇస్తాడు. అయితే ఇప్పుడు ఈ రైతు భరోసా డబ్బులు 2 ఎకరాలకు రాలేదు కదా, 2 ఎకరాలకు పడతాయి. ఒకవేళ 2 ఎకరాలకు పడకపోతే ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి 5 ఎకరాలకు రైతు భరోసా ఇస్తాడో, 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి రైతు భరోసా ఇస్తాడో, అప్పుడే రైతు భరోసా 5 ఎకరాలకు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే 5 ఎకరాల లోపు ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కేవలం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి 2 ఎకరాలకు ఇచ్చిండు, ఎకరం ఉన్న వాళ్ళకు ఎకరాలకు ఇచ్చిండు, 1 ఎకరానికి ఇచ్చిండు. 2 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళకు రైతు భరోసా తర్వాత పడే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒకటే పట్టా పాస్ పుస్తకం ఉంటే దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మీకు 10 ఎకరాల ల్యాండ్ ఉన్నా కూడా 2 ఎకరాలకి ఇప్పుడు రైతు భరోసా అకౌంట్లో పడుతుంది. మీకు అట్లా పడకపోతే మాత్రం 2వ ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి 2వ విడత 10 ఎకరాలకు 5 ఎకరాలకు ఇస్తే అప్పుడు మీకు రైతు భరోసా పడవచ్చు. ఇట్లా 2 ఆప్షన్స్ కూడా కొంత కనబడుతున్నాయి. కానీ మొత్తానికైతే నేను కనుక్కుంటే నాకు వచ్చిన సమాచారం అయితే రైతు భరోసా డబ్బులు అందరు అకౌంట్లో వేస్తారట. 2 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దాదాపు 5వ తారీఖు వరకు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడితే శనివారం దాకా రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడుతూనే ఉంటాయి అని చెప్పి కొంత నాకు తెలిసిన వాళ్ళు చెప్పినటువంటి అంశం. చూడాలి ఏం జరగబోతుందో. రైతు భరోసా డబ్బులు వచ్చినటువంటి వాళ్ళేమో వచ్చినాయని కింద కామెంట్ పెట్టండి, రానటువంటి వాళ్ళు రాలేదని పెట్టండి, వస్తే ఎస్ పెట్టండి, రాకపోతే నో అని కామెంట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేయండి. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.